అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పెళ్ళామా పిశాచమా. కొత్తగా కాపరానికి వచ్చిన నూకరాజు భార్య ఒట్టి సోమరి. నూకరాజే ఉదయంతో లేచి పాలికాపు తెచ్చిన పాలు భద్రం చెయ్యడము, నూతునీళ్లు తోడడము వగైరా పనులన్నీ చేసేవాడు. అతను చద్ది పెట్టుకుని తిని పొలానికి బయలుదేరబోతుండగా పార్వతి నిద్రమంచం మీద నుంచి లేచేది. మళ్ళీ రాజు పొలం పనులు చూసుకొని ఎండలో పడి ఇంటికి వచ్చేలోపున ఆమె వంట చేసి తాను తిని మిగిలినది మూతలు పెట్టి పడుకునేది. నూకరాజు తానే అన్నం పెట్టుకొని తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని పొద్దువాలుతుండగా మళ్ళీ పొలానికి వెళ్ళేవాడు. రాత్రికి అతను పొలం నుంచి తిరిగి వచ్చేలోపుగా పార్వతి తన భోజనం ముగించుకొని పొరుగు అమ్మలక్కలతో కబుర్లు చెప్పటానికి పోయేది. తల్లి తండ్రి దగ్గర బంధువులు లేని నూకరాజు పార్వతి అందంగా ఉన్నదని, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురని చూసి చేసుకున్నాడు. అందుచేత అతను ఆమెను ఏమీ అనలేకపోయేవాడు. అతని అత్తవారి ఊరైన పేరాపురానికి 5 రోజులు కాలినడక. అన్నప్పుడల్లా వచ్చిపోయే వీలులేదు. కొన్నాళ్లు గడిచాక తమ కూతురిని పంపమని పార్వతి తల్లిదండ్రులు కబురు పెట్టారు. నూకరాజు ఆమెను పుట్టింట దిగవిడిచి వచ్చాడు. ప్రయాణానికే 10 రోజులు పోగా మామగారి ఒత్తిడి వల్ల అత్తవారింట 3 రోజులు ఉండిపోవలసి వచ్చింది. నూకరాజు తిరిగి వచ్చేసరికి పనులన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. వాటిని దారిలోకి తెచ్చుకోవడానికి వారం రోజులు పట్టింది. తరువాత 10 రోజులకు నూకరాజు ఏదో పని మీద పొరుగురు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో పార్వతి కొత్త పెట్టెతో నడిచి వస్తూ కనిపించింది. "నువ్వు ఒక్కతివే వస్తున్నావేం? నిన్ను దిగబెట్టడానికి ఎవ్వరూ లేకపోతే నాకు కబురు పెట్టలేకపోయావా?" అని నూకరాజు తన భార్యను అడిగాడు. "నిన్ను వదిలి ఉండలేకపోయాను. పక్క ఊరి దాకా ఎవరో వస్తుంటే వాళ్ల వెంట బయలుదేరి వచ్చాను. వాళ్ళు దిగబడిపోయేటప్పుడు దగ్గరే కదా, మరేమీ భయం లేదు లెమ్మని వాళ్లతో చెప్పి ఇలా వస్తున్నాను" అన్నది పార్వతి. ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. పార్వతి చక్కగా వంట చేసి పెట్టింది. ఆమె వంట అంత రుచిగా ఉన్నట్లు నూకరాజుకు లోగడ ఎన్నడూ అనిపించలేదు. అతనికి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి. మర్నాడు ఉదయం నూకరాజు లేచేసరికి ఇల్లు శుభ్రంగా ఉంది. పాలెకాపు తెచ్చిన పాలు భద్రపరిచి ఉన్నాయి. నూకరాజు పొలానికి పోయే ముందు చద్ది అన్నం తింటూ ఉంటే పార్వతి పక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పింది. పార్వతిలో కలిగిన ఈ మార్పుకు నూకరాజు ఉప్పొంగిపోయాడు. భర్తకు రకరకాల వంటకాలు చేసి పెడుతూ అస్తమానము అతనికి చేదోడు వాదోడుగా పార్వతి ఉండటంతో వారం రోజులు ఆనందోత్సాహాలతో గడిచిపోయాయి నూకరాజుకు. ఒకనాటి అర్ధరాత్రి నూకరాజుకు ఎందుకో మెలకువ వచ్చింది. భార్య పడుకునే మంచం కేసి చూస్తే అది ఖాళీగా ఉంది. అతను తన మంచం మీద నుంచి కిటికీలో గుండా పెరట్లోకి చూశాడు. పిండారబోసినట్లు వెన్నెలలో పార్వతి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ నూకరాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పార్వతి నిలబడి చేతులు ఆడిస్తూ ఉంటే బొక్కిన దానంతట అదే బావిలోకి దిగి నీరు పైకి వచ్చి తొట్టెలు నింపుతున్నది. తొట్టెలు నిండగానే చీపురు దానంతట అదే దొడ్డి ఊడవటం ఆరంభించింది. భయంతో నూకరాజు ఒళ్ళు చల్లబడిపోయింది. పార్వతి పాచి పనులన్నీ ముగించుకుని లోపలికి వచ్చేలోగా అతను తిరిగి వచ్చి పడుకుని నిద్రపోతున్నట్లు నటించాడు. అర్ధరాత్రే పాచి పనులన్నీ ముగించుకు వచ్చిన పార్వతి నూకరాజు ముఖంలో పరీక్షగా చూసి తృప్తిపడి తన మంచం మీద తాను పడుకుంది. పొలం నుంచి వచ్చాక ఎవరైనా భూతవైద్యుణ్ణి సంప్రదించాలని నూకరాజు నిశ్చయించుకున్నాడు. అతను పొలానికి పోతూ ఉండగా మళ్ళగట్ల మీదగా అడ్డంపడి
పేరాపురం నుంచి వస్తున్న అతని మామగారు శరభన్న ఎదురయ్యాడు. ఏమిటి ఇలా వస్తున్నారు? అత్తగారు క్షేమమేనా? ఇలా వస్తున్నట్లు తెలిపారైనా కారేం? మిమ్మల్ని చూసి పార్వతి ఆశ్చర్యపోతుంది అన్నాడు నూకరాజు శరభన్నతో. పార్వతి ఆశ్చర్యపోతుందా? నూకరాజు, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నాడు శరభన్న అయోమయంగా. ముందు ఇంటికి రండి, అన్నీ తరువాత మాట్లాడుకోవచ్చు అంటూ నూకరాజు తన మామను వెంటబెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తలుపు తట్టగానే పార్వతి తలుపు తెరిచింది. ఆమెను చూస్తూనే శరభన్న అమ్మా పార్వతి అని కేకపెట్టి అక్కడే మొహం తిరిగి పడిపోయాడు. అతను పెట్టిన కేకకు నలుగురు పోగయ్యారు. ముఖాన నీళ్లు చల్లిన మీదట శరభన్న తేరుకొని, అమ్మా పార్వతి, నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావా అన్నాడు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. నా పార్వతి, నా తల్లి చచ్చిపోయిందనుకున్నాను, ముందు దాన్ని చూడాలి అంటూ శరభన్న లోపలికి వచ్చాడు. అతనితో పాటు అందరూ వచ్చారు. పార్వతి మంచం మీద స్పృహ లేకుండా పడి ఉంది. ఎవరో ముఖాన నీళ్లు చల్లినాక ఆమెకు స్పృహ వచ్చి చుట్టూ మూగిన జనాన్ని చూసి బిత్తరపోయినట్లుగా నేనిక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. నేనమ్మా నాన్నను అన్నాడు శరభన్న. పార్వతి నూకరాజును చూసి ఏమిటండి ఇదంతా, నాకు అయోమయంగా ఉంది అన్నది. నూకరాజుకు కూడా ఇదంతా అయోమయంగానే ఉండటం వల్ల అతను తెల్లముఖం వేశాడు. శరభన్న ఇలా అన్నాడు. నూకరాజు, పార్వతి, మీరేమీ కంగారు పడకండి, అసలు విషయం నేను చెబుతాను. నువ్వు పార్వతిని దిగబెట్టి వెళ్ళిన 2 రోజుల తరువాత నేను మీ అత్త పార్వతి పొరుగురు సంతకు వెళ్ళాం. మేము తిరిగి వచ్చేటప్పుడు పార్వతి హాస్యధోరణిలో చెబుతున్న మాటలను బట్టి అది నిన్ను సుఖపెట్టడం లేదని మాకు అర్థమయ్యింది. దాని ప్రవర్తనను ఖండిస్తూ నేను మీ అత్త దానికి హితబోధ చేస్తూ ఊరి బయట శ్మశానం వద్దకు చేరాము. అకస్మాత్తుగా పార్వతి మరో మనిషిలా అయిపోయినట్లు కనిపిస్తూ నా భర్తను నేను తప్పకుండా సుఖపెడతాను నాన్న అన్నది గంభీరంగా. నీ గొంతు అలా మారిందేమమ్మా అని అడిగితే నేను పూర్తిగా మారిపోయాను నాన్న అన్నది. దాన్ని చూస్తుంటే ఏదో గాలి చేష్టలా తోచింది. దానికి తెలియకుండా ఏవో భస్మాలు రక్షరేఖలు వాడాము. ఇంతలో ఉన్నట్లుండి పార్వతి మాయమయ్యింది. మా ఊరి పక్కన నది ఒడ్డున ఎవరికో పార్వతి బట్టలు దొరికాయి. అది నదిలో పడి చచ్చిపోయిందని ఏడ్చాము. ఈ దుర్వార్త నీకు చెప్పటానికి ఇన్నాళ్ళు అనుమానించి చివరకు బయలుదేరాను. ఇదంతా నిజమా నాన్న అని పార్వతి ఆశ్చర్యంగా అడిగింది. దానికి సమాధానంగా నూకరాజు, నిజమే, నాకు నిన్న అసలు విషయం తెలిసింది. అది నిజమో కాదో నిరూపించుకుందామనుకుంటూ ఉండగా మీ నాన్న కనిపించాడు. మీ నాన్నను చూడగానే నిన్ను పట్టిన కామినీ పిశాచి వదిలి ఉంటుంది. ఆ పిశాచం భర్తను సుఖపెడతానన్న మాట చెల్లించుకునేందుకు వచ్చేసింది. మీ అమ్మా నాన్న గాలి చేష్ట అని తెలుసుకోవడం వల్ల వాళ్లతో చెప్పకుండా వచ్చేసింది. నువ్వు చచ్చిపోయినట్లు అపోహ కలిగించడానికి నీ బట్టలు నీటి దగ్గర పెట్టింది. దాని ఉద్దేశ్యం శాశ్వతంగా నీ వెంట ఉండిపోదామనే అన్నాడు. తరువాత అతను పార్వతితో ఏకాంతంగా, నీకన్నా ఆ పిశాచమే నయం, నన్ను ఎంతో బాగా చూసుకుంది అంటూ జరిగిందంతా ఆమెకు చెప్పాడు. తరువాత పార్వతి ఆ పిశాచం కన్నా కూడా బాగా భర్తను చూసుకునేటందుకు విశ్వప్రయత్నం చేసింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.